లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణ ఇతిహాసాల్లో మనకు కనిపిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్టి ఆది నుంచి లక్ష్మీదేవి తోడుగా ఉందని, ఆమె స్వామివారిని ఎన్నడూ విడువనిది కనుకే లక్ష్మిని నిత్యానపాయిని అనే కీర్తినందుకుందని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. సృష్టిని పాలించేందుకు శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని సాక్షాత్తు మహాశక్తి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతోంది. ఒకమారు లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావటం వల్ల ఆయన శక్తిహీనుడు అయ్యాడని, అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించి విష్ణువును పెళ్లాడిందని కథనం. అందుకే లక్ష్మిని భార్గవి అని పిలుస్తారు. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి ఆయనకు తోడుండటమే అని చెబుతారు. భూదేవి సైతం లక్ష్మీదేవి అంశగానే పూజలందుకుంటోంది. దేవీ మహత్యంలో సాక్షాత్తు మహాశక్తియే మహాలక్ష్మిగా తెలియజేశారు. అమ్మవారిని అష్టభుజ మహాలక్ష్మిగా అభివర్ణించారు.